బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో అంబేద్కర్ సేవా సమాజం ఆధ్వర్యంలో ఈరోజు ఐలాండ్ సెంటర్లో ఎస్సీ వర్గీకరణను గౌరవం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ నిరసన తెలియపరుస్తున్న కర్లపాలెం మండల ఎస్సీ మాలకుల నాయకులు అంబేద్కర్ సేవా సమైక్య గౌరవ అధ్యక్షులు ఎం పరమానంద కుమార్, జి వీరయ్య, ఎక్స్ ఎంపీటీసీ కాగిత పుల్లయ్య, మండల ఉపాధ్యక్షులు పెరికెల ఇర్మియ్య, మల్లెల సంతోషు, బి జీవనజ్యోతి, కాగిత మహేష్, యోనా సలగల ధర్మేంద్ర, ఎం బాబురావు, జార్జి, మాణిక్యరావు, జోగి సర్జన్రావు, మాజీ సర్పంచ్ జోగిదాసు మొదలగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు కర్లపాలెం మండల అంబేద్కర్ సేవా సమైక్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎస్సీ వర్గీకరణని వర్గీకరించాలని ఒక అంశాన్ని న్యాయపరంగా వివిధ రాష్ట్రాలకి మీకు ఇష్టం వచ్చినట్లు మీరు వర్గీకరణ చేయొచ్చని ఒక తీర్పుని 2 రోజుల క్రితం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని రాష్ట్రంలో ఉన్నటువంటి మాల నాయకులు కానీ, మాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, దానికి సంబంధించినటువంటి మంత్రులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ వర్గీకరణ వల్ల ఈ మాల జాతికి, చదువుకున్న విద్యార్థులకి, ఎంప్లాయ్మెంట్ కోసం చూసుకున్నటువంటి ఎంప్లాయీలకి చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏర్పడబోతా ఉన్నది ఈ వర్గీకరణ వల్ల. అందుకే దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఇది చట్టపరంగా, రాజ్యాంగ పరంగా ఇది ఆమోదం తెలపాలే కానీ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ఈ ఎస్సీ వర్గీకరణని చేయటం అనేది చాలా విచారకరమైన పరుస్తా ఉన్నాము. గతంలో కొన్ని ప్రభుత్వాలు ఇట్లా వర్గీకరించినప్పుడు ఇదే సుప్రీంకోర్టుకి అప్పీల్ చేస్తున్నప్పుడు దాన్ని రద్దుపరిచినట్టు దాఖలాలు కూడా మనం చూసే ఉన్నాం. ఈ విధంగా ఇప్పుడైతే వర్గీకరణ చేయటం అనేది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాల జాతి తీవ్రంగా నష్టపోతా ఉన్నది. కనుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలల యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క చదువుల కోసం, వాళ్ళ యొక్క విద్యా బుద్ధులు ఎంప్లాయ్మెంట్ కోసం అభ్యర్థిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని పరిగణలోకి తీసుకుని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అందరికీ సమానంగా ఉండేటట్టు చూడాలని ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగపరంగా కల్పించినటువంటి హక్కులు ఇవి. దీన్ని అందరూ వ్యతిరేకించాల్సిన పరిస్థితి. కొంతమంది దీన్ని స్వాగతిస్తా ఉన్నారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు అందరూ అన్నదమ్ముల్లాగా, ఈ మాలా మాదిగలు అనే వాళ్ళు పూర్వం నుంచి అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి పరిస్థితి అన్నాడు. కొంతమంది రాజకీయ లబ్ధి కోసం ఈ అన్నదమ్ములిద్దరిని విడదీసి ఈ యొక్క వర్గీకరణ చేయడానికి పూనుకున్నారు. మనం గతంలో చూసినట్లయితే ఈ ఎలక్షన్ ముందు తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణ స్టేట్ లో